కృష్ణుడే రాముడు ఎక్కడ రాసుంది? ఎవరు చెప్పారు? లేకపోతే అందరు చెప్తున్నారని మీరు చెప్పేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు మనకి చాలామంది అడుగుతూనే ఉంటారు. మన వేదాల్లో శాస్త్రాల్లో రాసున్నాయి. దానిలోనే ఒక ప్రమాణం భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 31లో శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్తున్నారు, ఓ పార్థ, అన్నీ శుద్ధి చేసే వాటిల్లో నేను గాలిని, అన్ని నదుల్లో నేను గంగని, అన్ని యోధుల్లో నేను శ్రీరాముణ్ణి, జలజీవుల్లో నేను మొసలిని, అంటే క్రొకడైల్ అంటారు. ఈ మాటతో కృష్ణుడు మనకి చాలా థింగ్స్ చెప్తున్నారు. మన మైండ్లో డిప్రెషన్ ఉంటుంది, భయం ఉంటుంది. మన మైండ్లోనే, మన ఆలోచనలో, మన బుద్ధిలో, మన మనసులో ఈ భయం, ఈ డిప్రెషన్, ఈ యాంగ్జైటీ అనేది ఉంటుంది. దానికి తొలగించాలి. ఏదైనా తొలగించాలంటే గాలి కావాలి, లేకపోతే నీళ్ళు కావాలి. ఆ గాలి నీళ్ళు కృష్ణ. మనందరం రోజు ఒక పోరాడుతూనే ఉన్నాం. మన జీవితంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంట్లో, కాలేజీలో, ఆఫీస్లో, ఫ్రెండ్స్ మధ్యన. దాన్ని రాముడిలాగా పోరాడాలి. ఈ భూమిపైన రాముడి కన్నా పెద్ద యోధుడు ఎవరు లేరని చెప్తారు. అలాగే నీళ్ళు ఉన్న జీవుల్లో నేను ముసలిని, అంటే క్రొకడైల్. ఎందుకంటే క్రొకడైల్ ఎక్కడైనా బతుకుతుంది, సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే దాని ఆహారం కోసం వెతుకుతుందో, పట్టుకుంటుందో, వదలదు. అది కూడా కృష్ణాయ అని చెప్తున్నారు. అదే చాలామంది వాళ్ళ పాపాలని తొలగించుకోవడానికి గంగకి వెళ్తారు. ఆ గంగ కూడా కృష్ణాయ. సో మీరు పాపాలు చేసినా కృష్ణాయ సమాధానం, మీ జీవితంలో మీకు భయం వేసినా కృష్ణాయ సమాధానం, ఒక యుద్ధం పోరాడాలన్నా కృష్ణాయ సమాధానం. ఇంకా రాముడు కృష్ణ ఒకటే. ఈ శ్లోకం దానికి ప్రమాణం. ఇది అర్థమయ్యేదాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. పవనః పవతామస్మి, రామః శస్త్రభృతామహం, झषाणां मकरश्चास्मि, स्रोतसामस्मि जाह्नवी।